ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అనేక నూతన సంస్కరణలకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య. 104వ జయంతోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. రక్తదానం ప్రాణదానంతో సమానం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో SP జి బిందు మాధవ్. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విజ్ఞప్తి. వైసీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటా. పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఉద్ఘాటన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రిగా అనేకమైన నూతన సంస్కరణలకు నాంది పలికిన గొప్ప మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య 104వ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. సంజీవయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, DRO జె వెంకట్రావు, ఇతర అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా DRO జె వెంకట్రావు ఆయన జీవిత విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల నిర్మాణంలో పలు సంక్షేమ పథకాల అమల్లో దామోదరం సంజీవయ్య చేసిన కృషి చిరస్మరణీయమైనదన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ PD NVV సత్యనారాయణ, ZPCO లక్ష్మణరావు, SC కార్పొరేషన్ ED జె సత్యవతి, BC సంక్షేమ అధికారి బి లల్లి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు వై వాణి, కె రాధ, PNV సత్యనారాయణ, కలెక్టరేట్ AO రామ్మోహనరావు, కలెక్టరేట్ వివిధ విభాగాధిపతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేయడం వల్ల పలువురికి ప్రాణం దానం చేసిన వారవుతారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు వినియోగించాలని కాకినాడ జిల్లా SP జి బిందు మాధవ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కాకినాడ సంజయ్ నగర్ లో ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా హాజరైన డ్రైవర్లకు, వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ పద్మావతి నేతృత్వంలో రక్తదానం చేయడం, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాలను వివరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని పద్మావతి చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా SP జి బిందు మాధవ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల ఎక్కువ మంది మృతి చెందుతున్నారని, వేగం తగ్గించాలని, అలాగే నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా డ్రైవర్లు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని చెప్పారు. అంతకుముందు SP బిందు మాధవ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు సేకరించిన రక్తంను అందించారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కె శ్రీధర్, కాకినాడ DSP మనీష్ దేవరాజ్ పాటిల్, DMHO జె నరసింహనాయక్, ట్రాఫిక్ CI ఎన్ రమేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి మురళీకృష్ణ, రోడ్ సేఫ్టీ సభ్యురాలు బోడపాటి కాంతం, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, టీచర్ పావని, రవాణా పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నుంచే చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. నేను చార్జ్ తీసుకున్న తర్వాత ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేయమని అడిగారు. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ పార్టిసిపేటెడ్. అట్లనే ఇవాళ ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ డొనేషన్ కూడా ఆర్గనైజ్ చేశాము. సో ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈ యాక్టివిటీస్ అన్నిటి ఉద్దేశం ఏంటంటే
అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అన్ని నియమ నిబంధనల్ని సీరియస్గా తీసుకొని అందరూ సేఫ్గా ఉంటే సేఫ్ డ్రైవింగ్ ఎన్విరాన్మెంట్ వచ్చి ఈ రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ అయ్యి ఏవైతే రోడ్ యాక్సిడెంట్లో ఫెటాలిటీస్ ఆర్ ఇంజరీస్ అవుతున్నాయో అవన్నీ కంట్రోల్ అవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇనిషియేటివ్. దీనిలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం వల్ల కొంతైనా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో అని అనుకుంటున్నాం. సో వీ హోప్ safety in the roads while they are driving and also for pedestrians improves from here on forward. 1/2025 నుంచి 15/2/2025 వరకు మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది సార్. ఈ కార్యక్రమాన్ని స్టేట్లో ఎక్కడా లేని విధంగా మన దగ్గర మన రాష్ట్ర ఆర్ఎండ్బి సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సార్. వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే రోజు కొన్ని సూచనలు మనకు ఇవ్వడం జరిగింది సార్. వారి సూచనల మేరకు ఈ స్టేక్ హోల్డ్ డిపార్ట్మెంట్స్ తోటి ఎక్కువగా సెమినార్స్ పెట్టుకోండి, దాంతోపాటు ర్యాలీస్ పెట్టండి, తర్వాత ఈఏవి డ్రైవర్స్కి హజార్డస్ గూడ్స్ తోలే డ్రైవర్స్కి కూడా ఎక్కువగా సెన్సిటైజ్ చేయండి. దాంతోపాటు ఈ అంబులెన్స్ తిప్పే ఆపరేటర్స్కి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాటిని కూడా సెన్సిటైజ్ చేయమని చెప్పి సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఆ ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర రవాణా శాఖ చాలా ముఖ్యమైన రోజు ఇది. మన కోసం ఈ రోడ్డు సేఫ్టీ కోసం మనకు చాలా మంచి విషయాలు చెప్తుంది జరిగింది. దీన్ని మనం చాలా కొన్ని విషయాలు మన భార్య పిల్లలు కూడా మనం బండి మీద వెళ్తుంటే దాన్ని ప్రయోజనం తీసుకుని ఈ రోజు మనకి మంచి విషయాలు చెప్పినందుకు అవి మనకి చాలా ముఖ్యమైన మాటలు ఇవి మనకి ఉపయోగపడాలి. ఏదైనా యాక్సిడెంట్ అయితే మన భార్య పిల్లలు వీధిని పడిపోతాం. అలాగే మనకి చాలా ఇన్సూరెన్స్ కోసం అవి కూడా చెప్తూ జరిగింది. అలాగే ట్రాఫిక్ కోసం కూడా చెప్తూ జరిగింది. అవన్నీ కూడా మనం కొన్ని పాటించాలని ఈ రోజు మనకి ఇంత ఈ కార్యక్రమం చేసిన వీడియో వారికి మా లారీ వన్ అసోసియేషన్ తరఫున అందరికీ కూడా మా కోసం ఈ అవకాశం చెప్తున్నందుకు చాలా ధన్యవాదాలు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. తర్పవరం గ్రామంలో సీనియర్ జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేసి మాట్లాడుతూ నాకు ఇచ్చిన మెజారిటీని పేరాబత్తుల రాజశేఖర్ కు ఇవ్వాలని, ఘన విజయానికి అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెట్టిబెలజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, రామదేవు సీతయ్య ద్వారా కూటమి నాయకులు మామిడాల శ్రీనివాస్, ముద్దన సూర్యప్రకాశ్రావు, పుల్లా వీరబాబు, టీడీపీ సీనియర్ నాయకులు ఏ రామనారాయణ, బత్తిన గోవింద్, వాసంశెట్టి శ్రీను, వాసంశెట్టి వీరబాబు, కాలా శ్రీను, శ్రీరంగు శ్రీనివాస్, తాటికేల బుజ్జి, రెడ్డి సత్యానందం, మణికంఠ, పాండ్రంగి రాజు, మాదరపు తాతాజీ, పలివెల త్రిమూర్తులు, కూటమి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. అన్ని తీస్తున్నారు, రికార్డులు తారుమారు చేస్తారు, రికార్డులు మాయం చేస్తారు. ఎంత దారుణం ఏంటంటే కొన్ని చోట్ల అయితే రికార్డులు తగలబెట్టేసి అంటే విచ్ఛిన్నం చేసి వెళ్ళిపోయారు. ఈ విచ్ఛిన్నం నుంచి బయటకు వచ్చి చేయడానికి టైం పడితే అదే ధైర్యంగా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మొన్న ధైర్యంగా చెప్పారు, ఏదో తప్పకుండా దాని మీదేమో చేయట్లేదని. కాబట్టి చేస్తాడు, చేసి పని ఉన్నవాడు, చిత్తశుద్ధి ఉన్నవాడు అది చేస్తాడు. అయితే అదంతా సగర్వంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి అందరికీ చెప్పండి. మీ ఊళ్ళో 860 మంది ఉన్నారు, 860 మంది మీరే జాయిన్ చేశారు. అందరూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి మీరే జాయిన్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక సిస్టమ్ పెట్టుకుంది. ప్రతి 30 మందిని కలడానికి ఒక 30 టీంలు వేసుకుని ఒక సిస్టమ్ పెట్టుకుంది. నేనేమంటానంటే ఆ సిస్టమ్ని కంటిన్యూ చేయండి. చేస్తూ మీరు జనసేన పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ ఇక్కడ కాకినాడ రోడ్లు కూడా కొంతకాలం ఆయన పంపించారు. ఆయన కూడా ఇక్కడ అందరూ కూడా పార్టీ కష్టంగా ఉన్నప్పుడు కూడా పనిచేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని, కష్టపడిన వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్సీగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా నియమించడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయాన్ని మనం అందరం కూడా కలిసి పనిచేయవలసిన ఎంత అవసరం ఉంది. ఈ 30 మంది కూడా మన
మనం ప్రతి ఒక్కరిని కూడా డైలీ ఆ 30 మంది ఓటర్ని కూడా కలిసి ఈ 8 నెలల్లో మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ తరఫున కూడా మనం ఎన్నో అద్భుతాలు చేసి చూపించాం. రాగానే ఈ టీచర్ పోస్ట్ భర్తీ చేస్తా ఉన్నాం. మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు దాని మీద పెట్టడం జరిగింది. అలాగే 4,000 పెన్షన్ మనం ఇస్తామని మన ఎలక్షన్లో మాట ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చినట్టే 3,000 పెన్షన్తో పాటు 1,000 రూపాయలు పెంచి కష్టాల్లో ఉన్నారు, మనం ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని 4,000. ఈ కూటమి తరఫున మన అభ్యర్థి చంద్రశేఖర్ గారు, పేరాబత్తుల చంద్రశేఖర్ గారికి, రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్య ఓటుని ఆయనకి మనం అందరూ కూడా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అలాగే కూటమి ఈ రోజుల్లో గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి మన స్కాలర్షిప్స్ అన్నిటి కూడా చాలా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే పీజీ విద్యార్థులకి 12,000 రూపాయలు కూడా మన కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అమలు జరిగి విద్యార్థులందరూ ఎటువంటి ఆటంకం లేకుండా వారి విద్యను కొనసాగించి ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే మన నాయకులు సూచన మేరకు మనందరం కూడా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ని మరింత అవగాహన కల్పించి ఓటు వేయడం కూడా పూర్తి ఎలా వేయాలి అనేది పూర్తిగా మనందరం తెలుసుకుని ఈ 27వ తారీఖున ఆయనకి మనం ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలి. ఎలక్షన్ అయిన తర్వాత మనకు వచ్చినటువంటి చట్టసభ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్, ఇది ఎగువ సభ, చట్టసభలో ఎగువ సభ. పేరాబత్తుల రాజశేఖర్ గారు, కోనసీమ జిల్లాకు చెందిన పేరాబత్తుల రాజశేఖర్ గారు మనందరికీ కూడా సుపరిచితులే. ఎంపీపీగా ఉన్నారైనా, జడ్పీటీసీగా కూడా పోటీ చేసి జడ్పీటీసీగా నెగ్గారైనా, కానీ జడ్పీ చైర్మన్గా లాస్ట్ వరకు వచ్చే అవకాశాన్ని కోల్పోయారు. కానీ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎక్కడ నిరుత్సాహపడకుండా 25 సంవత్సరాల మట్టి కూడా మాతో పాటు సహచరుడుగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ఆయన్ని మెచ్చి, ఆయన క్రమశిక్షణ మెచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి సభ్యులు ఈ రోజు పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఒక చక్కటి అవకాశాన్ని, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల అవకాశాన్ని కూటమి అంతా ఒక్కసారిగా విజయం 164 సీట్లు విజయం సాధించినటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయన మంచి సదవకాశం. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటానని గ్రామ స్థాయి, వార్డు స్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. వైసీపీ కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గానికి విచ్చేశారు. పిఠాపురం పట్టణం మహారాజా కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ పార్టీ పిఠాపురం నాయకులతో, కార్యకర్తలతో కలిసి దాడిశెట్టి రాజాకి ఘన స్వాగతం పలికారు. వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి దాడిశెట్టి రాజాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్, దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడానికి, సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా ఏర్పాటు చేయడానికి, అనుబంధ సంస్థలు అదేవిధంగా పార్టీ కేడర్ అంతా కూడా ఉత్తేజపరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే గత నెల నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతోంది. మనకి మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, సోదరులు శ్రీ దాడిశెట్టి రాజా గారిని కాకినాడ జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సక్సెస్ఫుల్గా, విజయవంతంగా తప్పకుండా రాజా గారు కూడా అనుకుంటే పటిష్టంగా పని చేయగల వ్యక్తి, అందరి చేత చేయించగల వ్యక్తి. మరి ఆయన, ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, తుని నియోజకవర్గంలో అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా క్యాడర్ని పట్టుకుని మరి కాపు కాచి కాపాడిన వ్యక్తిగా ఆయనకి తుని నియోజకవర్గంలో పేరుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏ సమస్య చెప్పినా చక్కగా స్పందించే వ్యక్తి. మరి ఈరోజు ఆయన జిల్లా అధ్యక్షులుగా రావటం
మరి కోరిన వెంటనే మొట్టమొదటి విజిట్ ఆడపడుచు నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గానికి నా ఆఫీస్కి వచ్చి మా నాయకులు కార్యకర్తలు నేను రావడం నాకు ఆనందంగా ఉంది. ఇక్కడ దేవదేవుళ్ళ ఆశీస్సులు తీసుకుని కార్యక్రమాలు స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన బాటలో పెద్దలు గీత గారు, ఇంకా జిల్లాలో ఉన్న కన్నబాబు గారు, ఇంకా పద్మనాభం గారు, మా దొరబాబు గారు, ఈ పెద్దల సలహాల మేరకు ఈ జిల్లాలో పార్టీని పటిష్టపరిచి అట్టడుగు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధం చేసి 100% రిజల్ట్ వచ్చే విధంగా మేమందరూ కలిసి కష్టపడతాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కానీ నాయకుడికి కానీ పోరాటాలు చేయడం అన్నది ఎప్పుడు అలవాటే. ఖచ్చితంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రాష్ట్రానికి ఆ రెడ్ బుక్ పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు అందరూ దూరం అయిపోయారు. మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ ఓన్లీ రెడ్ బుక్ వల్ల దూరం అయిపోయారు. అది మీ అందరికీ తెలిసిద్దాది కదా. మన దావాస్ వెళ్ళారు, ఎవరు పెట్టుబడి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో కానీ ఈ దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు. దానికి కారణం బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తీసుకోవాల్సింది. ఈ జిల్లా నుంచి పోరాటం మొదలు పెడతాం పోలవరం ప్రాజెక్టు మీద ఖచ్చితంగా. ఎందుకంటే మీరు వాళ్ళు ఎత్తు తగ్గించేస్తే తూర్పుగోదావరికే పూర్తిగా వాటర్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్. ఇంకా వైజాగ్కి ఏమొస్తుంది, రాయలసీమకి ఏమొస్తుంది, ఈ రాష్ట్ర వాసుల కళ ఏం నెరవేరుతుంది? ఒక్క మనిషి స్వార్థం గురించి ఏమీ లేదు. ఆ పోలవరం ప్రాజెక్టుని ఎత్తు తగ్గించేసి గవ్వలాడితే పూర్తి చేసేసి దాని మీద పేరు వేయించుకుందాం చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే అతను చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు పూర్తి వాటర్ సోర్సెస్తో కానీ పూర్తి బలంతో కానీ పోలవరం ప్రాజెక్టు ప్రజలు చూపించే ఉద్దేశం అతనికి లేదు. తూతూ మంత్రంగా ఉమ్ముతడి కింద ఏదో ప్రాజెక్ట్ నల్లా పూర్తి చేసి అతని పేరు సంపాదిందామని ఒక తాపత్రయం తప్పితే చిత్తశుద్ధి అయితే లేదు. పోలవరం ఈ నెల 15వ తేదీ నుండి 28వ తేదీ వరకు 14 రోజుల పాటు నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు రవిరాజ్ పిలుపునిచ్చారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 15వ తేదీ నుండి 28వ తేదీ వరకు 14 రోజుల పాటు నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవిరాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రవిరాజ్ డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్లు టోర్నమెంట్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జిల్లా పీఈటీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా కాకినాడ పట్టణంలో జరగడం అనేది మరి కాకినాడ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీయెస్ట్. అదేవిధంగా ప్రతి క్రీడాకారుడు, ప్రతి గేమ్ సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ ఫిజికల్ డైరెక్టర్స్ని 30 మందిని కలెక్టర్ గారు ఈ టోర్నమెంట్కి వేయడం జరిగింది. దానికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆర్గనైజింగ్ కమిటీలో ప్రతి కమిటీలోని కూడా ఇటు అరేంజ్మెంట్స్ కానీ, ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా మెడికల్ కానీ, టెక్నికల్లో కానీ ఈ పీడీలందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా 15 మంది హాకీ ఆంధ్రప్రదేశ్ నుంచి టెక్నికల్ అఫీషియల్స్, అదేవిధంగా ఆల్ ఇండియా నుంచి అదొక 15 మంది అఫీషియల్స్, లోకల్ అఫీషియల్స్, టోటల్గా 100 మంది వరకు ఈ టెక్నికల్ అఫీషియల్స్ కానీ ఇదిగా ఉంటారు. అదేవిధంగా 100 మంది వాలంటీర్స్, అంటే ముఖ్యంగా ఈ బాల్ పికర్స్ కానీ అంతా హాకీ ప్లేయర్స్ అందరినీ కూడా దానికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి పెద్ద టోర్నమెంట్లో వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తే ఫ్యూచర్లో పెద్ద ప్లేయర్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ కాకినాడలో జూనియర్ నేషనల్స్, సీనియర్ నేషనల్స్, ఉమెన్ టోర్నమెంట్లు జరిగినాయి. దానిలో భాగంగానే ఇక్కడ జరుగుతుంది. ఆస్ట్రోటర్ఫ్ ఉండడం, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ యంత్రాంగం దీనికి పూర్తి స్థాయిలో సహకరించడం, చాలా వచ్చిన వాళ్ళు ఇప్పటికే కొన్ని టీమ్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఆ టీమ్స్ అందరూ కూడా గతంలో మేము వెళ్ళిన దానికంటే ఇక్కడ కూడా చాలా బాగా మెరుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో మిగతా స్టేట్లలోని ట్రాన్స్పోర్ట్కి ఎవరి మట్టుకాలు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ చాలా చక్కగా రిసీవ్ చేసుకొని ఎద్దరు వచ్చినా సరే వాళ్ళని తీసుకెళ్ళి మాకు హాస్పిటాలిటీ ఇస్తున్నారు. రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ డిటిసి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయండి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడానికి పిఠాపురం నియోజకవర్గ పట్టభద్రులందరూ సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, ఎమ్మెల్సీ ఎన్నికల పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే గోవింద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈరోజు తాడిపత్రి గ్రామంలో హై స్కూలు, సచివాలయాలు 2 ప్రైవేట్ స్కూల్స్ సందర్శించి వారిని ఓటు అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర వాళ్ళందరూ చేరారు. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఓటు వేసే విధానం, నిలువు గీత బాక్సులో ఆ విధానం ఏ విధంగా చేయాలో చెప్పి, అదేవిధంగా టెలిగ్రామ్ యాప్లో ఒక్కొక్కరు కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఒక్కొక్క ఓటును అభ్యర్థించి అందులో ఎన్రోల్మెంట్ చేయాలి. ఆ విధానం కూడా తెలియజేశాం. ఏదేమైనా తాటిపత్రి గ్రామం తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పేరాబత్తుల రాజశేఖర్ గారిని నిలబెట్టారు. వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి అందరినీ కోరడం జరిగింది. తాడిపత్రి సీనియర్ నాయకులు 30 మందికి ఓటేసిన కార్యకర్తలు, అదేవిధంగా మొత్తం అందరూ కలిసికట్టుగా మంచి మెజార్టీ తీసుకొస్తారని కోరుతున్నాను. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు పిలుపునిచ్చారు. 47వ వార్డులో మాల ఎస్సీ సెల్ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ అభ్యర్థులను కలిసి మీ అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ కు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, కో కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ, ముగ్గుళ్ల బాబురావు, రామదేవ్ సీతేదొర, కాకరపల్లి చలపతి, ఉదయ్ భాస్కర్, కేబుల్ బాబురావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మంచి వ్యక్తిని ఎమ్మెల్సీగా నియమించడం ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇంకా ఎలక్షన్ 27వ తారీఖున ఉంది. కాకినాడ రోడ్లో ఉన్న ప్రజానీకం అందరూ కూడా మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి, ఎందుకంటే ఈ రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మాట ఇవ్వకుండానే 3000 పెన్షన్ 4000 చేసి, అలాగే ఈ భవన నిర్మాణ కార్మికులు కష్టాల్లో ఉన్నారని చెప్పి ఉచిత ఇసుకతో పాటు అలాగే గీత కులాలకు కూడా మద్యం షాపుల్లో 10% రాయితీతో పాటు లైసెన్స్ ఫీజుల్లో కూడా 50% తగ్గింపు ఇచ్చి, ఇలాగ బీసీల్లోని, ఎస్సీల్లోని మొత్తం అన్ని కులాల నుంచి కూడా ప్రత్యేకంగా వాళ్ళని ఆర్థికంగా బలపడడం కోసం ఎన్నో పనులు మనం మొదలుపెట్టారు. అలాగే గత 5 సంవత్సరాల్లో కూడా ఏ వైపుకి వెళ్ళాలన్నా సరే బండి మీద కూడా వెళ్ళని దుస్థితి. అలాంటిది రోజు మొత్తం రూరల్లో కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా రోడ్లు కూడా సర్వేగంగా సాగుతున్నాయి. ఇంత ఊబిలో నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన సంక్షేమం అలాగే అభివృద్ధి రెండూ కూడా ఆయన 2 కళ్ళతో చూస్తూ ఈరోజు మేము ఓటు అడుగుతున్నామంటే మాకు చాలా గర్వంగా ఉంది తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు. అలాగే పేరాబత్తుల రాజశేఖర్ గారికి కాకినాడ రూరల్ నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి మీ అందరూ కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా దీవించి మీ మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేసి గెలిపించాలని చెప్పి అందరూ నిరాశతో ఉన్నారనమాట. చెట్టుపల్లి సామాజిక వర్గం సీట్ ఇది ఎలాగ వస్తుంది అనేసి. కానీ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి నానాజీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా సత్యబాబు గారు అప్పటి వరకు మేము అందరూ కూడా ఎలా ఉండేవాళ్ళం, ఈ నియోజకవర్గంలో తలాతోకాలు అయినట్టుగా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఏకపరిచి సమన్వయపరిచి ఒక్కరిని కూడా తప్పుకోకుండా ఏకదాటిపై నడిపించినటువంటి వ్యక్తి కుడుపూడి సత్యబాబు గారు. ఈ కుడుపూడి సత్యబాబు గారు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో
రాజశేఖర్ గారికి చేయడానికి పూర్తిగా సహకరిస్తున్నారు. అలాగే పెంకే శ్రీనివాసబాబు గారు కానీ, పిల్లి సత్యబాబు గారు కానీ, చిట్టుబల్లి సామాజిక వర్గం అంతా కూడా ఎక్కడ చెక్కి చెదరకుండా చేయడంలో కారణం ఏంటంటే ఎంత ఓర్పుతో సహనంతో కుడిపూడి సత్యబాబు గారు చేయించి, అలాగే ఎస్సీలమైన మమ్మల్ని అందరినీ పురుగొల్పి నానాజీ గారికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. రేపు రాజశేఖర్ గారు కూడా ఇస్తారు. అలాగే దీన్ని గమనించినటువంటి పార్టీ చక్కటి ఈ రాష్ట్ర చెట్టుబల్లి సామాజిక వర్గానికి చైర్మన్గా ఇచ్చినందుకు కూడా వారికి ఎస్సీసీఎల్లో ఆధ్వర్యంలో ఈ కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా, మాల్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకి అభినందనలు తెలుపుతూ ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని, ఇలా కష్టించి పనిచేసే వాళ్ళు ఉంటే మేము కూడా ఇంకొక 5 అడుగులు వెనకొన్న వాళ్ళు 10 అడుగులు ముందుకేసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు. అంతేకాకుండా రేపు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా ఆయన గలం ఖచ్చితంగా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆయన వినిపిస్తారని తెలియజేస్తూ, అలాగే మా యువనేత నారా లోకేష్ గారు ఈ యువత బాగుండాలి, వీళ్ళకి అసలు ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంటు, ఎంతో కష్టపడి చదువుతున్నారు జనాలు, కానీ సరైన ఎంప్లాయ్మెంట్ గత 5 సంవత్సరాల్లో లేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేసిన దానికి ఆల్రెడీ ఇప్పుడు తెచ్చిన ఇండస్ట్రీలన్నీ ఈ 3 సంవత్సరాల్లో వస్తే రమారమి 8 లక్షల ఉద్యోగాలు రావటం జరుగుతుంది. ఈ వరవడిన ఈ లోకేష్ గారికి మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు అందరూ ఓటేస్తే ఆయనకి ఎంత మద్దతు ఉంది, ఆయన పోరాటానికి మనం మద్దతు పలికినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఈయన రాజశేఖర్ గారు 3 పార్టీలు అంటే బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిపి ఈయన్ని నిలబెడటం జరిగింది. అందుకని ఈయనకి ఓటేసి రేపొద్దున ఫ్యూచరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికైనా, అలాగే నారా లోకేష్ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా మీరు మద్దతు ఇచ్చి వాళ్ళని ఇంకా పరిగెట్టేలాగా చేస్తారని తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికునిలా పనిచేయాలని బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు ఓలేటి వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు బుర్రి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు పిలుపునిచ్చారు. బీజేపీ పిఠాపురం పట్టణ నూతన కార్యవర్గ ఎన్నికలు పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయ ఆవరణలో జరిగాయి. సందర్భంగా పిఠాపురం పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఓలేటి వెంకటేశ్వరరావు, బుర్రి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తోట ఏడుకొండలు, యాళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ టౌన్ అధ్యక్షుడిగా గతంలో నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈరోజు మిగతా కార్యవర్గాన్ని పెద్దల యొక్క సహకారంతో కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీలను, వైస్ ప్రెసిడెంట్లను, మిగతా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఒక టౌన్ ప్రధానమైంది. ఆ టౌన్లో ఉన్న కార్యవర్గం ముఖ్యంగా మరి ఏ రాజకీయానికన్నా శాసించే మరి పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టౌన్ కార్యవర్గం అంతా కూడా అందరూ శ్రమించి మరి ఎక్కువగా పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత, గురుతర బాధ్యత ఎక్కువగా వీళ్ళ మీద ఉందని గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఏ పార్టీ కన్నా ఏ ప్రదేశానికన్నా సరే మరి మా ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టరే మూలం. అలాంటి మూలమైన కారణంలో ఈరోజు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారి మిత్ర బృందం అందరూ కలిసి మరి ఈ టీం అంతా కూడా విస్తృతంగా పర్యటించి ప్రతి వార్డులోని 30 వార్డులు ఉన్నాయి. అలాగే 42 కమిటీలు వార్డు కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు కూడా మరి వీరు వేసి మరి మొత్తం ఫిల్ఫిల్ చేసి అన్ని మోర్చాలు కూడా వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మరి కాకినాడ సిటీకి దగ్గరగా ఉండటంతో మరి జిల్లా ప్రభావం కూడా మన నియోజకవర్గం మీద ఎక్కువగా పడుతుంది కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా ఫిల్ఫిల్ చేసి మరి జిల్లాలో ప్రథమ స్థాయిలో మీరు ఉండేటట్టుగా, ఈ కమిటీ వాళ్ళు అందరూ ఉండేటట్టుగా మరి కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మరి ఆశీర్వాదాలు మరి అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తూ మరి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. పిఠాపురం పట్టణం నూతన కార్యవర్గం ఈరోజు పిఠాపురం పట్టణం సూర్యరాయ గ్రంథాలయం ఎన్నుకోవడం జరిగింది. అలాగే దీంతోపాటు అనుబంధంగా ఉన్న మోర్చా అధ్యక్షులను కూడా త్వరలోనే నియమించడం జరుగుతుంది. అలాగే పిఠాపురం టౌన్ నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా అలాగే ఇక్కడి నుంచి వారిని కూడా నియమించడం జరుగుతుంది. ఈరోజు బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా టౌన్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కు సంబంధించి వివిధ జట్లకు చెందిన క్రీడాకారులు కాకినాడకు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం నుండి టర్ఫ్ హాకీ పిచ్ పై ప్రాక్టీస్ ను మొదలుపెట్టారు. ఈ టోర్నమెంట్ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా స్వయంగా పర్యవేక్షించారు. శనివారం ఉదయం 7 గంటలకు ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. కాకినాడ ఎస్ అచ్యుతాపురంలో గల అంబేద్కర్ బుద్ధ విహార్లో మాఘ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా బుద్ధ విహార్ నుండి ఎస్ అచ్యుతాపురంలో గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ గల అంబేద్కర్ విగ్రహానికి బుద్ధ విహార్ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కె బాబ్జీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోకా పవన్ కుమార్, బుద్ధ విహార్ సభ్యులు పాల్గొన్నారు. డిసైపుల్స్ ఆఫ్ బుద్ధిజం అనే దాన్ని నామకరణం చేశారు. ఇదే రోజు 3 నెలల్లో నేను పరినిర్వాణం పొందుతాను అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో ఈ మాఘ పౌర్ణమిని 2 చీఫ్ డిసైపుల్స్ని తలంచుకుంటూ పోయా డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మెయిన్గా ప్రజ్ఞ, కంపాషన్ అంటే కరుణ, దాని ఇంపర్మనెన్స్ అనే విషయాల మీద ఈరోజు మేము మా బుద్ధ విహార్లో ఈ 2 చీఫ్ డిసైపుల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. ప్రతి పౌర్ణమి అంబేద్కర్ బుద్ధ విహార్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. అంబేద్కర్కి దండ వేసి ఆయనకి నివాళులు అర్పించి ఏ కార్యక్రమం అయినా కూడా మన ఇండియాలో బుద్ధిస్ట్ కార్యక్రమాలు అన్నిటికీ బికాజ్ బుద్ధిజాన్ని రివైవ్ చేసిన ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన్ని తలంచుకున్న తర్వాతే బౌద్ధ కార్యక్రమాలన్నీ చేస్తాము. అందరికీ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. కాకినాడ జగన్నాథపురంలో గల సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ లో సుమారు 300 మంది విద్యార్థులకు కాకినాడ మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా రక్షక్ టీం పోక్సో చట్టం, సైబర్ నేరాల గురించి, డ్రగ్స్ వద్దు బ్రో అనే అంశం గురించి వారికి సవివరంగా వివరించి టిప్ లైన్ కేసుల పట్ల అవగాహన కలిగించి అమ్మాయిలు ఏ విధంగానూ ఎవరి వల్లనైనా ఇబ్బందికి గురైనట్లయితే వెంటనే ఆపత్కాల పోలీస్ నంబర్ 9494933233, పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 112, సైబర్ నంబర్ 1930కి ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చునని వారికి వివరించి అవేర్నెస్ కల్పించడం జరిగింది. 2019వ సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన తీవ్రవాదుల దాడి మూలంగా వీరమరణం చెందిన 42 మంది వీర జవాన్ల స్మృత్యర్థం కాకినాడ పిఆర్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ లో జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తన్మయ్ రామచంద్ర ఆధ్వర్యంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకి దేశ సేవ పట్ల, రక్షణ రంగంలో ఉపాధి అవకాశాల గురించి విశదీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిఎస్ఎన్ మూర్తి, డికే వరప్రసాద్, ఎస్ రామారావు పాల్గొనడం జరిగింది. 25 మంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ ఐ ఫోర్సెస్ లో జాయిన్ అవుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనేక నూతన సంస్కరణలకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య. 104వ జయంతోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. రక్తదానం ప్రాణదానంతో సమానం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్పీ జి బిందు మాధవ్. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విజ్ఞప్తి. వైసీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటా. పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.